అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఉగాది తర్వాత వీళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. అండ్ మీ కెరియర్, బిజినెస్, రిలేషన్‌షిప్ ఇయర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. కొంచెం డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటాయి. బట్ ఎక్కువ మంచి పాజిటివ్‌గా కార్డ్స్ అయితే మీకొచ్చాయి. బట్ కొన్ని విషయాల్లో అయితే ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్. మీరు కొన్ని టైమింగ్స్‌లో లైక్ మీ కెరియర్‌లో గానీ, మీ ఫ్యామిలీ వైస్ గానీ సమ్‌టైమ్స్ మీకు డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ గూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ కెరియర్ తీసుకుంటే కెరియర్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది మీకు. అంటే ప్రతి చోట మీరు సక్సెస్‌ఫుల్ అవుతారు కెరియర్‌లో. లైక్ మీరేదన్నా ప్రాజెక్ట్స్‌లో ఉన్న మీ కంపెనీలో వేరే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ అప్రిషియేట్ చేసే అవకాశాలున్నాయి. మీ ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బావుంటుంది కెరియర్‌లో న్యూ బిగినింగ్ అంటే మీకు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ గూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం గనక ట్రై చేస్తుంటే ప్రమోషన్స్ గూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా చాలా బావుంటుంది. ఓకే. చాలా బావుంటుందని చెప్పొచ్చు కెరియర్‌లో. ఆహ్, ఏదైనా ప్రమోషన్స్ కోసం గనక మీరు ట్రై చేస్తుంటే ప్రమోషన్స్ గూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్‌లో ఎక్కువ కన్‌ఫ్యూజన్ కనిపిస్తుంది. అంటే ఏ బిజినెస్ అయితే మీకు ఎక్కువ సక్సెస్ ఉంటుంది, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బావుంటుంది అని. చాలా ఆఫర్స్ అనేది మీకు ఉంటాయి. ఆఫర్స్ అయితే వస్తాయి బిజినెస్‌లో మీకు. బట్ ఏది తీసుకుంటే మీకు మంచి గ్రోత్ ఉంటుంది ఆ బిజినెస్‌లో అనే దాంట్లో ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతారు. పాజిటివ్ డెసిషన్ తీసుకోండి అండ్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అండ్ చాలా బావుంటుందని చెప్పొచ్చు. బిజినెస్ అయితే మీకు ఇయర్ ఎక్సలెంట్‌గా రన్ అవుతుంది. మీరు అనుకున్నది ఖచ్చితంగా మీరు చేయగలిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హెల్త్ వైస్ అయితే కొంచెం డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తుంది. స్ట్రెస్ ఉంటుంది. మీ వర్క్‌లో ఎక్కువ వర్క్ వల్ల మీకు డిప్రెషన్ రావడము, అంటే మీరు అనుకున్నంతగా సక్సెస్ లేకపోవడము, దాని గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో, దీనివల్ల మీకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి మెయిన్‌గా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మెయిన్‌గా అయితే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు వాళ్ళ నుంచి కూడా మంచి అంటే మీ పేరెంట్స్ నుంచి ఆహ్, పాజిటివ్ యాక్సెప్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. చాలా బావుంటుందని చెప్పొచ్చు రిలేషన్‌షిప్‌లో అయితే. అండ్ మీ పార్ట్నర్ గూడా మీ గురించి చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి గూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ విషయంలో ఎక్కువ డిప్రెషన్ కనిపిస్తుంది. అంటే అంత ప్రెజెంట్ టైమింగ్స్ అయితే మీకు అంత పాజిటివ్‌గా లేదు. ఎందుకంటే మీరు ఎందులో ఒక దాంట్లో ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే కెరియర్‌లో గాని, ఫ్యామిలీ విషయంలో గాని ఆ డిసప్పాయింట్‌మెంట్ వల్ల మీరు మ్యారేజ్ గురించి ఎక్కువ ప్రెజెంట్ థింక్ చెయ్యరు. కొంచెం ఇంకా డిలే చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒకవేళ గనుక మీరు ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా మీరు డైవర్స్ దాకా వెళ్తే మీకు ఈ ఇయర్ డైవర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆల్రెడీ డైవర్స్‌కి గనుక అప్లై చేసుంటే అది ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా మీకు దాని నుంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా వర్క్ హార్డ్ అవసరము. ఆహ్, మీరు అనుకున్నంత రేంజ్‌లో మీకు సక్సెస్ రాకపోవచ్చు. మీరు ఎక్కువ ఫోకస్ అయితే అవసరం ఈ ఇయర్. స్టడీస్ విషయంలో అయితే మీరు చాలా ఫోకస్ పెడితేనే రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అంటే కొత్త దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. కొత్తగా ఆలోచిస్తారు మీరు ఏదైనా. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీకు మంచి లాభాలొస్తాయి. లైక్ స్టాక్ మార్కెట్‌లో గాని, మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా మీకు మంచి లాభాలొచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్సెస్ విషయంలో గూడా మీకు ఈ ఇయర్ బాగా గ్రోత్ ఉంటుంది. అంటే మీరిప్పటిదాకా ఫైనాన్సెస్ విషయంలో గ్రోత్ లేదు. మనీ విషయంలో మీరు అనుకున్నంత మనీ మీకు రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. ఆహ్, మీరు మంచి పొజిషన్‌లోనే ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం.
సో మీరు ఏదైనా చేయాలనుకుంటే అది పాజిటివ్ మైండ్ తోటి ఆలోచిస్తేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మీకైతే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఈ ఇయర్ పాజిటివ్‌గా ఉండే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆహ్, మీరు అండ్ సక్సెస్ అవ్వడానికి గూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.